బ్రేకింగ్ న్యూస్ విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. నిందితుడు సిరాజ్ స్నేహితుల కదలికలపై నిఘా ఉంచారు పోలీసులు. 22 మంది యువకులను సిరాజ్ ఉగ్ర భావాజాలం వైపు తీసుకువెళ్లినట్టుగా ఎన్ఐఏ విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ 22 మంది పరారీలో ఉన్నారు. వీరంతా కూడా ఉగ్రవాద ట్రైనింగ్ లో ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. వీరిలో ఎవరైనా సౌదీ అరేబియా, పాకిస్తాన్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాలకు ఏమైనా వెళ్లి శిక్షణ పొందుతున్నారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. మరోవైపు నగరంలో ఉన్న మద్రసాలపై కూడా దృష్టి పెట్టారు. విజయనగరంలో మొత్తం 4 మద్రసాలు ఉన్నాయి. వీటితో పాటు మసీదులపై కూడా పోలీసులు నిఘాను ఉంచారు. డీసీసీబీ బ్యాంక్ తో పాటు మిగిలిన 10 జాతీయ బ్యాంకుల్లో ఉన్న సిరాజ్ అకౌంట్ స్టేట్మెంట్స్ ను సేకరిస్తున్నారు పోలీసులు. లోకల్ గా సిరాజ్ కి సంబంధించిన మొత్తం డేటాను నివేదిక సిద్ధం చేశారు. ఎన్ఐఏకి ఇవ్వబోతున్నారు 2వ పట్టణ పోలీసులు. మరోవైపు ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ లో 4 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేసింది. సికింద్రాబాద్, పాత బస్తీలో కూడా సోదాలు చేస్తున్నారు. సిరాజ్, సమీర్ కు టచ్ లో ఉన్న వారి ఇళ్లలో కూడా సోదాలు సాగుతున్నాయి. సిగ్నల్ యాప్ లో సమీర్ తో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రెసిడెంట్ అక్కడ మద్రసాలు, మసీదుల దగ్గర కూడా ఇటు సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు కరెంట్లీ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తా చూసినట్లయితే సిరాజ్ సమీర్ లో ఉగ్రకుట్ర కేసులు అయితే లోతైన దర్యాప్తు జరుగుతుంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కుట్ర కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తుంటే లోకల్ గా ఇప్పటికే మనకి ఏంటంటే సిరాజ్ పోలీస్ కస్టడీ కూడా పూర్తయిన నేపథ్యంలో లోకల్ గా విజయనగరం పోలీసులు సిరాజ్ గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ సన్నిహితులు, అదేవిధంగా అనేక మంది సిరాజ్ తో ఎవరెవరైతే క్లోజ్ గా ఉన్నారో వారందరిపై కదలికలపై పోలీసులు అయితే నిఘా ఉంచారు. మరోవైపు మనం చూసుకుంటే విజయనగరంలోని 2 ప్రాంతాలకు చెందిన యువకులను సిరాజ్ బాగా ప్రభావితం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 22 మందిని సిరాజ్ ప్రభావితం చేశాడు. అయితే వాళ్ళందరూ ప్రస్తుతం స్లీపర్ సెల్స్ గా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే వీరందరూ ప్రస్తుతానికి ఎక్కడున్నారనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరూ ప్రస్తుతం దేశంలో ఉన్నారు, లేదంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్ అక్కడికి వెళ్లి ఏమైనా ఉగ్ర శిక్షణ పొందుతున్నారు, లేదంటే ఆల్రెడీ మన దేశంలో ఇంతకుముందు మనం చూసాం సిరాజ్ అటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఉగ్ర శిక్షణ పొందినట్టు కూడా మనకి సమాచారం అంది. దాని ప్రకారం చూస్తుంటే అక్కడ ఏమైనా శిక్షణ పొందుతున్నారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే నగరంలో ఉన్నటువంటి మదర్సాలపై కావచ్చు, మసీదులపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా పెట్టారు. ఎందుకంటే మదర్సాలకు ఎవరెవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే బ్యాంకు ఖాతాలపై ఎన్ఐఏ దగ్గర అనేక రకాలుగా కోణాల్లో దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే సిరాజ్ అకౌంట్ లో 40 లక్షల రూపాయలు పైగా ఉన్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి నేపథ్యంలో ఓవరాల్ గా మొత్తం అంటే సిరాజ్ కేవలం ఒక డీసీసీ బ్యాంకులే కాదు, మొత్తం జాతీయ స్థాయి సుమారు 10 జాతీయ స్థాయి బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉన్నట్లయితే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అయితే దానిపై లోతైన దర్యాప్తు ప్రస్తుతం విజయనగరం పోలీసులు చేస్తున్నారు. వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం తీసుకుని ఎన్ఐఏ అధికారులకు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే సిరాజ్ సమీర్ గ్రూప్ లో ఉన్నటువంటి వరంగల్ చెందిన ఫర్హాన్ మైనుద్దీన్ కూడా ఎన్ఐఏ అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. సిరాజ్ అనుచరులను కూడా అదుపులో తీసుకుంటుంది ఎన్ఐఏ. ఒక్కొక్కరు ఎవరెవరైతే సిరాజ్ తో టచ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనకి ఫర్హాన్ మైనుద్దీన్ తో పాటు వీరితో పాటు క్లోజ్ గా ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా విచారిస్తున్న పరిస్థితి. ఈ విషయాన్ని పూర్తిగా శివశంకర్, మీ ఆడియో కట్ అవుతుంది. ప్లీజ్ మూవ్ టు సిగ్నల్ ఉన్న ప్లేస్ దగ్గరికి మూవ్ అయ్యి కొంచెం చెప్పరా? సర్తాజ్ అయితే వరంగల్ చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎన్ఐఏ విచారణ కూడా వారిద్దరిపై పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా సిరాజ్ వీళ్ళందరికీ ఏమేమి చెప్పాడు, ఏమేమి ఆదేశాలు ఇచ్చాడనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. మరోవైపు ఏదైతే మనకి సిరాజ్ దోస్తీ తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్ళారనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ లో కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో 4 చోట్ల సోదాలు చేసినట్టు మనకు తెలుస్తోంది. సికింద్రాబాద్, పాత బస్తీలో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. అటు సిరాజ్ సమీర్లకు హైదరాబాద్ లో టచ్ లో ఉన్న వారిలో కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది. సమీర్ తో సిగ్నల్ యాప్ లో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు చేసినట్టు మనకు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ కేసులో మొత్తానికి సిరాజ్ కీలక వ్యక్తి కాబట్టి సిరాజ్ తో ఎవరెవరు టచ్ లో ఉన్నారో, సిరాజ్ తో
సిగ్నల్ యాప్ లో ఎవరెవరు మాట్లాడారు, ఎటువంటి సంభాషణ చేసిన దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని పేర్లు కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే కొన్ని పేర్లు ఎన్ఐఏకి సిరాజ్ మొన్న రీసెంట్ గా పోలీస్ కస్టడీలో కూడా చెప్పినట్టు తెలుస్తోంది. వాటిపై కూడా దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి సిరాజ్ కు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇప్పుడు దూకుడును పెంచింది. అక్కడున్న మద్రసాలు మసీదులను కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అట్ ద సేమ్ టైమ్ ఈయనకు సంబంధించిన రేడియస్ లో ఉన్న అందరినీ కూడా కాంటాక్ట్ అవుతూ వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.